సరోజ లోకో పైలట్ ఏమైందమ్మా? పైలట్ కా ఇంజిన్ డ్రైవర్ అమ్మా. ఆయన నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చి పడున్నారు. వాట్ సర్ ఐ థింక్ సో ఏం మాట్లాడరే? అయితే ఇది 100% టెర్రరిస్ట్ యాక్ట్ కాదు. కానీ ఎల్పీకి లా జరిగిందంటే ఖచ్చితంగా అది హ్యూమన్ ఎర్రరే. అందుకే సమ్ టెక్నికల్ మాల్ ఫంక్షన్ లో ట్రైన్ ఆగకుండా వెళ్తూనే ఉంది. కిడ్నాప్ చేయబడినట్టు పలువురు భావిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఈ కిడ్నాప్ లో చైనాకు పాకిస్తాన్ కు వీళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నారు. ఏదో థర్డ్ వరల్డ్ వార్ అయినట్టు బిల్డప్ ఇస్తున్నారు. విజయ్ ముందు మీడియా వాళ్ళని కాంటాక్ట్ చేసి ఈ ట్రైన్ ని టెర్రరిస్టులు కిడ్నాప్ చేయలేదు, ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది ఆగకుండా వెళ్తోంది, ఇంతవరకు చూపించింది చాలు, మూసుకుని ఉండమని చెప్పండి. ఓకే సార్. ఇప్పుడే అందిన వార్త. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లే డీసీ ఎక్స్ప్రెస్ టెర్రరిస్ట్ల వల్ల కిడ్నాప్ చేయబడింది. రైలు పైన కూర్చున్న వాళ్ళందరూ కేవలం దొంగలే అని స్పష్టంగా తేలిపోయింది. ఆ బల్లి శివాజీ ఒక ప్యాంట్రీ కుర్రాడని, ఆ అమ్మాయి ఒక టచ్ అప్ గర్ల్ అని కన్ఫర్మ్ అయింది. మొత్తానికి ఈ ట్రైన్ ని సెంట్రల్ మినిస్టర్ కోసం టెర్రరిస్టులు కిడ్నాప్ చేయలేదని తెలిసిపోయింది. నాకు ముందే డౌట్ వచ్చింది సార్, టెర్రరిస్టులు ముఖ్యమైన వాళ్ళనే కదా కిడ్నాప్ చేస్తారు. మోస్తావా నువ్వు? చేసే లెవెల్ కి ఆయన ఏమో అంత మంచోడు కదా, నేను అప్పుడే చెప్పాను. అరే ఇది అడ్డం పెట్టుకుని దీన్ని మొయ్యమన్నారా? ఓకే సార్, వి ఆర్ గోయింగ్ టు ఫేస్ అనదర్ ప్రాబ్లమ్ సార్. నేను మళ్ళీ చేస్తాను. జాక్ దయచేసి ప్యాన్ల పోటీ నుంచి కొంచెం జరిగి మీ ప్యాంట్ లాక్కోండి. అసలు ఏంటి ప్రాబ్లం మీకు? సార్ వెన్ ట్రైన్ ఇస్ క్రాసింగ్ ఫ్రమ్ పొన్నేరు టు మీంజూరు ట్రాక్ ఉంది, ట్రైన్ వెళ్తూ ఉంది, అందులో ప్రాబ్లం ఏంటో త్వరగా చెప్పండి. సార్ అది కాదు సార్, పొన్నేరుకి మీంజూరుకి మధ్య ఉన్న బ్రిడ్జ్ చాలా వీక్. అందులో ట్రైన్ 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తేనే తట్టుకోగలదు. కానీ ట్రైన్ ఇప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో వస్తుంది సార్. ఈ స్పీడ్ తో ట్రైన్ దాని మీదకు వెళ్తే బ్రిడ్జ్ కూలిపోతుంది సార్. షూర్లీ వీఆర్ గోయింగ్ టు లూజ్ ద ట్రైన్ సార్. ఏమయ్యా దాని మీదగా ఎందుకు పోనిస్తున్నారు? అది ఓల్డ్ బ్రిడ్జ్ అని తెలుసుగా. అయ్యో వీళ్ళు మా ప్రాణాలు తీసేటట్టున్నారు. ఆగండి ఆగండి, సమాధానం చెప్పండి. ప్రశాంతంగా వాళ్ళ సీట్లో కూర్చోండి, ఏం కాదు. సార్ ఇలా చెప్తే ఏంటి అర్థం? సరిగ్గా సమాధానం చెప్పండి సార్. ఆయన చెప్పారు కదా. ఏంటి అర్థం అంటే ఎవరికి వాడు అన్ని మూసుకొని వాళ్ళ సీట్లో కూర్చోమని అర్థం. మాట్లాడండి. ప్యాసింజర్స్ ఎలా మాట్లాడాలో తెలీదా? చూడండి సార్ ఎలా మాట్లాడుతున్నారు సార్. మాట్లాడండి రా, చివరికి అందరూ మాట్లాడండి రా. ఇంకో 7 నిమిషాల్లో ఈ బ్రిడ్జి క్రాస్ చేసే దూకుని అందరూ వస్తారు. చూడండి సార్ మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు, మీరే చూడండి. నేను మీతోనే వస్తున్నానుగా. చచ్చేటప్పుడు కూడా రూల్స్ మాట్లాడుతున్నారు. పోవయ్యా రే, పోవండిరా. ఎవర్రా వాడు? ఇంకా ఎక్కి దిగలేదా? పోరా. త్వరగా రారా. The train is running non-stop due to some technical problem. 30 కిలోమీటర్ల వేగంతో వస్తేనే ఈ బ్రిడ్జ్ తట్టుకుంటుంది, కానీ 120 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ వస్తోంది. సో ఈ బ్రిడ్జ్ కూలుతుందా కూలదా ఇంకొద్ది సేపట్లో తెలుస్తుంది. స్టే ట్యూన్ టు ఎల్ న్యూస్. వెళ్దాం. హలో, ఏం మనుషులయ్యా మీరు? ఏం మాట్లాడుతున్నారు? మీకు కొంచెం కూడా మనసాక్షి లేదా? సార్, అంతమంది ప్యాసింజర్స్ ట్రైన్ లో రిస్క్ తీసుకొని వస్తుంటే మీరేమో ఆ బ్రిడ్జ్ పడిపోతుందా పడిపోదా అంటూ మీ ఛానల్ టీఆర్పీ రేట్ పెంచడానికి అలా మాట్లాడతారా? ఇదే మీ కుటుంబంలో ఎవరైనా ట్రైన్ లో వస్తుంటే ఇలా మాట్లాడతారా? సారీ సార్, మా జాబ్ అలాంటిది. జాబ్ అలాంటిది అయితే మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది సార్. ప్రే చేయండి, సంథింగ్ మిరాకిల్ విల్ హ్యాపెన్. సార్ బ్రిడ్జ్ పడిపోతుందా? ఇది తెల్లోళ్ళ కాలంలో కట్టింది, పడదు. మన వీర్లు కట్టుంటే సార్ బ్రిడ్జ్ పడిపోకుండా ఉండడానికి రైల్వే డిపార్ట్మెంట్ తో మీరు. నేను పశు సంవర్ధక శాఖ మంత్రిని. నా డిపార్ట్మెంట్ గురించి అడిగితేనే నాకు సరిగా తెలియదు. ఇందులో రైల్వేస్ ఒకట. అయితే బల్లిని సరోజిని కాపాడలేవా? ఏ మెంటల్, నువ్వేమైనా వేరే ట్రైన్ లో వస్తున్నావా? మనం బతకడమే కష్టం. చాలా వేగంగా వస్తున్న డీసీ ఎక్స్ప్రెస్ ఈ బ్రిడ్జ్ ని దాటుతుందా లేదా అన్న ప్రశ్న కంటే బల్లి శివాజీ సరోజాల లవ్ ఫలిస్తుందా లేదా అన్న ప్రశ్నే యువతరంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నిజమైన ప్రేమ జయిస్తుందా, కాదల్ ఎక్స్ప్రెస్ తో పాటు కూలిపోతుందా? వేచి చూద్దాం. ఐబీసీ న్యూస్ ఛానల్ కోసం కెమెరామెన్ రవితో రేఖ.